ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లవ్ జిహాద్ కేసులు నమోదు కావడం అత్యంత దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. నూకరాజు కుటుంబంపై మతమార్పిడి కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చారని, భర్తకు ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడికి అంతర్జాతీయ స్థాయి లింకులతో పాటు ఢిల్లీలో పలువురు షెల్టర్ ఇచ్చారని, ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదని ఒక ముఠా కుట్ర అని పేర్కొన్నారు. ఈ కుట్ర కోణాలను పోలీసులు వెలికి తీయాలని, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. అనంతరం శాసనమండలి సమావేశాలు ఇతర అంశాలపై స్పందించారు. డిఎస్సీ ఆరోపణలపై అసెంబ్లీలోనే స్పష్టమైన సమాధానం ఇచ్చినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ను రసాభాస చేశారని సోము వీర్రాజు విమర్శించారు. దేనికైనా సీబీఐ విచారణ కోరడం సరైన విధానం కాదని, గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు, మద్యం కుంభకోణాలపై ఈడీ ఇప్పటికే రంగప్రవేశం చేసిందని తెలిపారు. ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటి ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుడు కూడా హతమారుస్తానని బెదిరించడం, ఎంత అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడో, కఠినంగా వ్యవహరించాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచనల మీద చాలా మూలాలు ఉన్నాయి. అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి రాడు, మేమేమో అసెంబ్లీలో డిఎస్సి మీద పూర్తిగా సమాధానం చెప్పాం. వాళ్ళేమో కౌన్సిల్కి వస్తారు, డిఎస్సి మీద రోజు గొడవే, అల్లరి. అందులో ఎమ్మెల్సీల్లో కొంతమంది వాళ్ళ ఎమ్మెల్సీలు అనుకోరు. స్పీకర్ పోడియం మీదకి వెళ్ళి ఆ స్పీకర్ కళ్ళకి ఎలా కాగితాలు అడ్డం పెట్టేస్తారు. తర్వాత ఆ స్పీకర్ పోడియాన్ని డ్రమ్స్ లాగా మ్యూజిక్ లాగా వాయిస్తారు. చెవులో స్పీకర్ చదువుతుంటే బిల్స్ మీద చెవులో మూతి పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడతారు. మరి ఏం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాడో మన జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం కాదు.